వదిలేరా, ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే మోసం చేయటం వాళ్ళ నైజం. తనకి పెళ్లి కాబోతుందన్న విషయం దాచిపెట్టి నిన్ను ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఉపయోగించుకొని పని అయిపోయాక హ్యాండ్ ఇచ్చింది. తప్పు నాదేరా, నేనే తన గురించి తెలుసుకోకుండా ప్రేమించడం మొదలు పెట్టాను. అంటే మిగతా వాళ్ళందరూ బయోడేటాలు చూసి మరీ లవ్ చేస్తున్నారా? నాకు తెలియక అడుగుతాను, ప్రేమలో పడగానే మీ మైండ్ లో బ్లాక్ అయిపోతాయా? ఏరా, ఆ అమ్మాయి నిన్ను అంత మోసం చేసిన తర్వాత కూడా నీకు అమ్మాయి మీద కోపం రావట్లేదట్రా? ఇప్పుడు నాకు మిగిలిన హ్యాపీనెస్ ఏంటో తెలుసా? తనతో 20 గంటల సేపు ఒకే ఫ్లైట్లో కలిసి ట్రావెల్ చేయడమే. నాకు ప్రాప్తం అంతేరా. రే, నువ్వు అన్ని ప్యాక్ చేసి పెట్టు. ఫ్లైట్ రాత్రి 1:30కి. కాల్ టాక్సీ బుక్ చేశాను. నేను వెళ్ళి డాలర్స్ మార్చుకొని వస్తాను. అమ్మో, నా ఊరికెళ్ళా పదా. వద్దు, నేను రాత్రి ట్రైన్లో వస్తాను మావయ్య. నేను దానికి ఒప్పుకోను. వెంటనే మాతో బయలుదేరు. అది కాదు నాన్న, నా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ నాతో వస్తానన్నారు. అదంతా మేము చూసుకుంటాం. 11:30కి ఫ్లైట్, బయలుదేరు. నేను ఎందుకు చెప్తున్నాను, కొంచెం పెళ్లి కొడుకు కదా అని చూస్తున్నాను. అనవసరంగా రెచ్చగొట్టకు. పద, చివరిసారిగా చెప్తున్నాను, ఏదైనా సరే ఊరికెళ్ళి మాట్లాడుకుందాం. రే, సామాన్లు మొత్తం బండిలోకి ఎక్కించండి రా. ఎక్కించండి, వెళ్ళండి. సామాన్లు బండిలో ఏంటిరా, తొందరగా. జాగ్రత్త. సరే, కిషన్ తీసుకురా. రే, నా మాట వినరా, మొండి పట్టు పట్టకు. ముందు ఊరు వెళ్ళిపో, మిగతా సంగతి తర్వాత చూసుకుందాం. ఏ వరాలు ఎక్కడున్నావే? నీ అన్న చుట్టూ తొందరగా రావే. వస్తున్నా అత్త, దిష్టి తీయాలి. పెళ్లి పనులన్నీ జరుగుతున్నాయా? నేను చెప్పి పని చూడుకెట్టయ్యా, నీ చేతికి తోరణం కట్టేసిన ఇక ఇల్లు దాటి బయట ఫోటో అమ్మా రెడీగా? తొందరగట్టే హే సుబ్బులు. ఇంతకి మీ వాళ్ళు ఎప్పుడు వస్తారే? వాళ్ళు మధ్యాహ్నం పైన వస్తారులే. అందులో రాసానయ్యా. అన్నా, ఏం చేస్తున్నాడు పెళ్లి కొడుకు? పట్నంలో పెరిగాడు కదా, నిద్రవుతుంటాడు. ఏంటి మావయ్య మావయ్య, రేపు నీకు పెళ్ళా? పోండి, పదరా వెళ్ళి ఆడుకుందాం. చూసేవాడిని చూడడానికి పెళ్లి కొడుకులా లేడు. దెన్నో పోగొట్టుకున్నట్టు వాడి మొహము. ఏటన్నా అట్టంటావు? ఆడు ఇంకా పాలు తాగే పసోడే కదన్నా. అలా అనుకోవడమే మనం చేసిన తప్పు. ఏం ఘనకారం చేశాడో నువ్వే అడుగండి. ఏం చేసి ఉంటాడు? ఓరి కిట్టయ్యా, ఏంట్రా మీ నాన్న అలా అంటున్నాడా? అలా ఏం చేసావేటి? ఏం లేదత్తయ్యా. ఏంటయ్యా, పొద్దు నుంచి నీ మొఖం వాడిపోయి ఉంటేను ఏమీ లేదంటావేటి? ఏం లేదని చెప్తున్నానుగా. వాడిని అడిగితే వాడేం చెప్తాడు? నన్ను అడుగు, చెప్తాను. వాడు పెళ్లి నుంచి తప్పించుకోవడానికి అమెరికాకి చెక్కేద్దాం అనుకున్నాడు. నేనే బలవంతంగా లాక్కొచ్చాను. అయ్యయ్యో, ఏంటిది కిట్టయ్యా? నాన్న చెప్పింది నిజమా? అవునో కాదో వాడినే అడుగు. అవును, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అందుకే అమెరికాకు వెళ్ళిపోదాం అనుకున్నాను. అందులో తప్పేంటి? ఆడికి పెళ్లి ఇట్టం లేదంటే బలవంతం చేస్తారే. ఏ ముసల్దానా, మాట్లాడకుండా ఉండలేవా? ఇలా చూడు కిట్టయ్యా, పిల్ల సుక్కలా ఉంటది, లక్షణంగా ఉంటది, బాగా చదువుకుందయ్యా, బోల్డన్ని నగలు పెడతారంట. నేను అవన్నీ అడిగానా? నా మాటిని పెళ్లి చేసుకో. ఈ పెళ్లి చేసుకుని మీతో ఉంటే నేను కూడా మొరటవాడిని అవుతానేమో అని భయంగా ఉంది. నన్ను వదిలేండి, ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. అంటావరా? ఎందుకనా? ఏరా, నిన్నెందుకైనా మేము కష్టపడి పెంచింది. కన్నవాళ్ళు ఎప్పుడూ పిల్లల మంచి కోసం ఆలోచిస్తారు. అది ముందు అర్థం చేసుకో. పెళ్లి చేసుకోబోయేది నేను, అది నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఎందుకు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోనంటారు? బాగుందిరా, నువ్వు యువతరం లేపుకుపోతావు, దాన్ని మేము కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవాలి, అంతేగా? ఇలా చూడండి, మీతో వాదించడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. నేను అమెరికాకు వెళ్ళి తీరాలి. పెళ్లి ఇష్టం లేదనే మాట అబద్ధం. ఎవరో అమ్మాయితో అమెరికాకి చెక్కేద్దాం అనుకున్నావు, నాకు దొరికిపోయావు. అదే నిజం. ఏటికిట్టయ్యా ఇది?
అలాంటిదేం లేదత్తయ్య. రేయ్ పాపరా, ఆ అమ్మాయితో కలిసి జంటగా బైక్ లో వెళ్తాడంట, తింటాడంట, తిరుగుతాడంట. అమెరికాకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ పక్క పక్కనే బుక్ చేస్తాడంట. అడిగితే నేనెవరో తనెవరో అంటాడట. రేయ్ నాకు 10 ఏళ్ళప్పుడే చెవులు కుట్టారా. నువ్వు దాంతో ఎక్కడికి వెళ్ళేవో ఏం మాట్లాడేవో పోసకొచ్చినట్టు చెప్పనా? లేదు నాన్న, తను నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే. తను అమెరికాకు వెళ్ళాలంటే నేను తనకి హెల్ప్ చేశాను. మీరు అనుకుంటున్నట్టు తనకి నాకు మధ్య ఏం లేదు నాన్న. ప్రేమించిన వాడు ఎవడు ఇంతవరకు తండ్రి దగ్గర ధైర్యంగా ఒప్పుకోలేదురా. తను ఎవరో ఏమిటో నాకు అనవసరం. నేను శుభలేఖలు వేయించి పందిరేసి పెళ్లికి అందరినీ పిలిచాను. ఈ పెళ్లి జరిగి తీరాలి. నేను చెప్పిన అమ్మాయిని చేసుకున్న తర్వాత నువ్వు అమెరికాకి వెళ్ళు లేదా ఆఫ్రికాకి వెళ్ళు, అది నాకు అనవసరం. కానీ ఈ పెళ్ళొద్దని పారిపోవాలని చూసేవో కన్న కొడుకుని కూడా చూడను. తన వల్ల ఈ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని నేను వేరే ఏర్పాటు చేశాను. ఏంటి మీరనేది? ఆ అమ్మాయిని ఏం చేశారు చెప్పండి అన్న, ఏం చేశారు? I have started. Yeah, I'll be there in a minute. అయ్యో, ఎందుకు నన్ను ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? తనకు అమెరికాలో పెళ్లి. నీతోనేగా? తనకి ఇంకొకరికి అమెరికాలో పెళ్లి, అందుకే తను అమెరికాకు వెళ్తోంది. ఏంట్రా కొత్తగా ప్లేట్ కురేస్తున్నావు? అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు. ముందు అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. చెప్పండి అన్న. నేనే ఇన్స్పెక్టర్లతో చెప్పి తనని ఏమే, ఈయనకు బుద్ధి లేకపోతే మీ ఆయన కూడా బుద్ధి లేదా? ఏం చెప్పాడని వెంటనే చేసేటవేనా? ఇలా చూడండి, ఆ అమ్మాయి అమెరికాకు వెళ్ళకుండా ఈ పెళ్లి జరగనే జరగదు. ముందు ఈ ఏర్పాట్లన్నీ ఆపండి. పెళ్ళట పెళ్లి. కుటుంబం ఇది అడ్డువి. నువ్వెవరిని లవ్ చేసావో తెలుసా? జడ్జి గారు అల్లుడు, ఇన్స్పెక్టర్ గారు బావమర్ది. నేను తేలిగ్గా వదులుతారా? డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకుని పోవచ్చు కదమ్మా. అనా తొందరగా పని. ఎక్కడ ఉంచారా అమ్మాయిని? నెల్లూరు గుండప్ప రైస్ మిల్లు. నెల్లూరా? ఏం కావాలి? ఏమిట్రా మీరు చేసేది? పాపం ఆ అమ్మాయిని వదిలేయండి రా. వెళ్ళి నీ వాచ్మెన్ పని చూసుకోపో. నాశనం అయిపోతారు రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఇక్కడ గుండయ్య రైస్ మిల్. అలా నేరుగా వెళ్ళి ఎడం వైపు తిరగండి. లెఫ్టా? అవును, లెఫ్టే. ఓకే ఓకే, థ్యాంక్స్. హలో బాస్, ఇక్కడికి అమ్మాయిని తీసుకొచ్చారా? నాకు తెలియదండి. నిషా, నిషా, నిషా. నిషా, ఎవరు వచ్చారో చూడరా. సార్ ఇక్కడ నిషా అనే అమ్మాయి. వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పో. ఇలా చూడండి, తను ఇక్కడే ఉందని నాకు తెలుసు. మర్యాదగా తప్పుకోండి. లేదని చెప్తున్నా కదా, పోరా. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, అడ్డు తప్పుకో. ఒకసారి చెప్తా అర్థం కదా, పోరా. చెప్తున్నాను కదా. నిషా, నిషా, నిషా. నిషా, ఎక్కడుంచారా అమ్మాయిని?
వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారమ్మా. వాళ్ళ కంట పడకుండా నువ్వు తప్పించుకుని పారిపోమ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. నిషా నిషా ఎందుకురా ఇలా చేసావు? నేనే తప్పు చేశానురా? నీతో ఫ్రెండ్లీగా మూవ్ అయినందుకు ఇదే నన్ను నాకు ఇచ్చే బహుమతి? అది కాదు నిషా, జస్ట్ లిసన్. జస్ట్ స్టాప్ ఇట్. ప్లాన్ ఇదంతా ప్రీ ప్లాన్. నువ్వు ఒక థర్డ్ రేటెడ్ క్రిమినల్. నా మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేశావు. నేను నిన్ను లవ్ చేశానా? నీతో పారిపోదామన్నానా? చెప్పురా, చెప్పు. నీకు ఇప్పుడు సంతోషమేగా? నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. దీనికేగా ఈ డ్రామా అంతా? అసలు నేనేం తప్పు చేశానురా? నీతో కలిసి 10 రోజులు తిరిగి ఉంటాను. దానికి ఇంత పెద్ద శిక్ష? నిషా ప్లీజ్, అసలు ఏం జరిగి... ఎనఫ్. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. ఇంకోసారి నన్ను కలవాలని ప్రయత్నించకు. గెట్ లాస్ట్. ఆ తర్వాతే నీకు ఫస్ట్ నైట్. బాలే తీర్పిచ్చారయ్యా మీరు, పెదరాయుడులో మోహన్ బాబు లాగా. బొంగురు గొంతు మామ, మీరు ఈ కత్తులు తీశారంటే నేను వెళ్ళి నా పిల్లలతో 2 మాటలు చెప్పొచ్చేస్తాను. ఆ చెప్పేదేదో వాడికి చెప్పు, వాడు వెళ్ళి చెప్పొస్తా. అంటే వద్దులే మామ, చెప్పు. వద్దు.